అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. చూసుకున్నట్లయితే కనుక ప్రపంచవ్యాప్తంగా రంజాన్ వేడుకలు అంగరంగ వైభవంగా అందరూ జరుపుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలోని శ్రీకాకుళం నగరంలోని జామియా మసీద్లోని ముస్లిం సోదరులందరూ కూడా కలిసి ఈరోజు ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. అయితే అసలు ఈ రంజాన్ పండుగని ఏ విధంగా జరుపుకుంటారు, ఈ రంజాన్ ఈరోజు వాళ్ళ కుటుంబాల్లోని వారి జీవితాల్లోని ఎటువంటి సంతోషాన్ని నింపుతుంది అనేది వారి మాటలోనే తెలుసుకుందాం రండి. సలాం అలైకుం భాయ్ సాబ్. అస్సలాము అలైకుం. అసలు ఈ రంజాన్ వేడుకలను ఏ సందర్భంలో జరుపుకుంటారు? రంజాన్ పండగ అనేది ఉపవాసాల పండగ. దివ్య ఖురాన్ ఒక మానవుడు అల్లాకి చేరువ అయ్యే మార్గాన్ని సుస్పష్టంగా తెలియజేసింది ఖురాన్. ఖురాన్ అనేది అల్లాహ్ వాక్కులు. అల్లాహ్ వాక్కులు దేవదూతల ద్వారా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అందజేయడంతో ఆయన నుంచి సహాబీల ద్వారా మా అందరికీ వచ్చిందనమాట. అల్లాహ్ ఏమైతే తెలియజేస్తాడో అల్లాహ్ తెలియజేసినట్టు ప్రతి ముస్లిం కూడా నడవలసిందే. అలాగే మహమ్మద్ ప్రవక్త గారి తాలూకా సాంప్రదాయాలు, ఆయన జీవన పద్ధతి, ఆయన తెలిపిన పద్ధతుల ప్రకారం నడవగలిగినాడు ముస్లిం అవుతాడు. ఏక దేవుణ్ణి, ఏకేశ్వర దేవుణ్ణి, ఏ మతం కానివ్వండి, ఏకేశ్వర దేవుణ్ణి పూజించిన వారు, ఒకే దేవుడని పూజించేవారు అందరూ ముస్లింలే. ఆనాడు ఆదం ప్రవక్త దగ్గర నుంచి మహమ్మద్ ప్రవక్త వారు, ఈసా ప్రవక్త, అబ్రహం ప్రవక్త, మూసా ప్రవక్త, దావూద్ ప్రవక్త, ఈ ప్రవక్తలు సుమారు 1,20,000 మంది ఈ భూమి మీదకి మంచి మార్గాన్ని తెలియజేసేటట్టు అల్లాహ్ తాలా భగవంతుడు మనల్ని వాళ్ళ ద్వారా ఆయన తాలూకా వచనాలను పంపించడం జరిగింది. అందులో భాగంగా బైబుల్, అలాగే దావూద్ గ్రంథం, అలాగే జుబూర్ గ్రంథం, అలాగే అబ్రహం ప్రవక్తకు వచ్చిన గ్రంథాలు. ఈ గ్రంథాలన్నీ కూడా దేవుడి నుంచి వచ్చిన గ్రంథాలే. కాలక్రమేణా వాటిలో మార్పులు చెందాయి. ఖురాన్ ఏంటంటే, ఖురాన్లో ఉన్నవి ఎక్కడ కూడా మార్పు చెందడానికి అవకాశం లేకుండా ఆయన పటిష్టను కూడా అల్లాహ్ తాలాయే స్వయంగా అందరూ కూడా బైహార్ట్ చేసి భూప్రపంచంలో ఒక్క దివ్య ఖురాన్ కంఠస్థం చేసేవాళ్ళు తప్ప ఇంకా ఏ గ్రంథాలు కూడా కంఠస్థం ఎవరు చేయలేరు. ఎందుకంటే అంత చక్కటి పద్ధతిని పెట్టడం జరిగింది. ఇది ఈ రంజాన్ తాలూకా ముఖ్య ఉద్దేశం. ముస్లింలకి చూసుకుంటే మూలంగా గ్రంథం ఏదైతే ఉందో ఖురాన్ పట్ల ఒక ముస్లిం ఎటువంటి విధేయతను చూపించండి? 100% ముస్లిం తనను తాను అల్లాహకి సమర్పించుకోవాలి. అల్లాహ్ అంటే గాడ్ అని ఇంగ్లీష్లో గాడ్ అంటారు, తెలుగులో భగవంతుడు. అతన్ని మనం అర్పించుకోవడం అంటే బాగా వినండి. ఒక వ్యక్తికి మానసిక ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? అతను చేయవలసిన విధులను సక్రమంగా చేస్తూ ఎదుటివాడి హక్కుల్ని కాపాడగలిగినప్పుడే అతనికి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. అదేవిధంగా దివ్య ఖురాన్ కూడా ఒక మనిషి ఎప్పుడైనా మానసిక ప్రశాంతత బతకాలంటే దివ్య ఖురాన్ చెప్పినట్టు మనం నడవలసిందే. మనం కూడా చక్కగా మన హక్కుల్ని మనం పూర్తి చేసుకుంటూ ఎదుటోడి హక్కుల్ని కూడా కాపాడుకుంటూ మన కర్తవ్యాన్ని మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చూసుకున్నట్లయితే రంజాన్ మాసంలోని ఎటువంటి నియమనిష్టలు పాటించాలి? రంజాన్ మాసంలో జ్ఞానేంద్రియాలను దృష్టిలో పెట్టుకొని కంట్రోల్ చేసుకోవాలి. కళ్ళతో, నోటితో, చెవులతో చెడు మాటలు వినడం కానీ ఇంత అంటే ఏంటంటే 100కు 100% నిగ్రహశక్తి అనేది కంపల్సరీ ఇంద్రియాల మీద ఉండాల్సిందే. రంజాన్ మాసం వచ్చిందంటే ఉపవాసాలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. అటువంటి ఉపవాస మాసంగా ఏదైతే రంజాన్ ఉందో, ఈ ఉపవాసాలు చేసే క్రమంలోని రంజాన్ జరుపుకోలేనటువంటి కుటుంబాలకు అసలు ఏ విధంగా మనం సహాయపడాలి? అసలు ఏ మతం అయినా, ఏ ధర్మశాస్త్రం అయినా మనకి ఏం తెలియజేస్తుందంటే అందరూ కూడాను మానవత్వం. ముఖ్యం ఏంటంటే మానవత్వం. మనం బాగుండడం కాదు, అందరూ కూడా మనతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అనే ఒక శాస్త్రాన్ని చెప్తున్నాయి. ఏ విధంగా అయితే మనం జీవిస్తే అందరం కూడాను సుఖ సంతోషంగా ఉంటావో అటువంటి జీవితాన్ని మన ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారు జీవించి చూపించారు. అందులో భాగంగానే ఖురాన్లోన మనకి ఈ రంజాను, రోజాలు, ఉపవాసాలు నించారు. అంటే ఉపవాసం ఉండడం వల్ల మనకేం తెలుస్తుందండి? ఆకలి అంటే ఏమిటి, ఎదుటివాడి ఆకలిని మనం తెలుసుకోవడం. మన ఆకలిని మన కడుపు నింపుకోవడం అది కామన్. కానీ పక్కవాడి ఆకలి, ఎదుటివాడి ఆకలి కూడా మనం తీర్చగలిగినప్పుడే మానవులు అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. దీంతోనే మాకు ఈ ఉపవాస దీక్ష అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 30 రోజులు కూడా కఠోరమైన దీక్ష. ఇది సుమారు 14-15 గంటలు వితౌట్ ఒక మంచి నీళ్ళు కానీ ఏమీ లేకుండా కూడా గడుపుతూ మాలో ఉన్న విశ్వాసాన్ని కూడా పెంపొందించుకుంటాం. నమాజ్ ఈ 30 రోజులు కూడా మేము ఎన్ని పనులున్నా ఏదున్నా కూడా నమాజ్ టైంకి చదువుతాం. ఆ చదవడం వల్ల మాకు కూడా శక్తి ఏర్పడుతుందన్నమాట. ఈ శక్తి వల్ల ఏమైనా ఉందంటే మనం కూడాను బాగుండాలి, అందరూ బాగుండాలి. అలాగే మేము జకాత్ అంటే మనకున్న
మిగులు ఆదాయంలో 7% తీసి పేదవాడికి ఇవ్వడం 2.5% మనం పంచాలి. దానివల్ల ఏమవుతుందంటే అందరూ కూడాను సంతోషంగా ఉంటారు. ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా పేదరికం అనేది ఉండదండి. మేమే కాదు, అందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తే ఈ పేదరికం అనేది ఉండదు, దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఈ సూత్రం మా ప్రవక్తగా తెలియజేస్తే రంజాన్ మాసంలోని అసలు ఉపవాసం చేయలేని వారు ఏ విధంగా, అంటే ఖచ్చితంగా ఉపవాసం చేయవలసిందేనా, లేకపోతే చేయలేని వారి పరిస్థితి ఏంటి? ముందు మా జామియా మస్జిద్ శ్రీకాకుళం తరపున ఈదుల్ ఫిత్ర్ కులం మతం భేదం లేకుండా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా సార్ అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం ఏంటంటే, ఉపవాసం అనేది ఒక భక్తిగా కలిగిన ఒక భగవంతుడిని కలియచేసే మానవుడికి ఒక విధానమైన ఒక సబ్జెక్ట్. ఆరాధనకి అడ్డు అనేది లేదు, దానికి రూపురేఖలు లేవు. ఆరాధన అనేది ఒక మనిషికి ఒక అల్లాహతాలాని కలుపుకోవడానికి ఒక ఆరాధించే ఒక 30 రోజుల ఉపవాసం ఇది. దీనికి చేయలేని వారు అంటే దీనికి ఒక క్షమాపణ అనేది ఉన్నది. దీనికి ఒక క్షమాపణ ఎలాగంటే 12 సంవత్సరాల తర్వాత బాలికడికి కానీ బాలికకి అది చాలా అత్యంతమైన అవసరమైన ఉపవాసం ఇది. ఇన్ కేస్ ఒకవేళ ఒంట్లో బాగోలేకపోయినా ఏదైనా సమస్య వల్ల ఏమైనా చేయలేకపోతే అది క్షమాపణ తప్ప కంపల్సరీగా ప్రతి ముస్లిం ఈ 30 రోజులు సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, మా జామియా మస్జిదు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి స్థానం సాధించిన ఈ జామియా మసీదు ఈ 400 సంవత్సరాల పురాతనమైన మస్జిదు ఈ సంవత్సరం పాటు మా కమిటీ తరపున డెవలప్మెంట్ చేసినందుకు మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మసీదుకి ఎంచుకునే డెవలప్మెంట్ కార్యక్రమాలను అది అల్లాహతాలాయే తీర్చుకుంటాడు, కానీ మనలో లేదది. మా కమిటీకి ఈ అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి అల్లాహతాలాని నేను కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ ఈదుల్ ఫిత్ర్ ముబారక్ తెలుపుతూ మీ అందరి అభిమాని హాజీ భయ్యా. అస్సలాము అలైకుం. చూసుకున్నట్లయితే కనుక ఆదాయంలోంచి 2.5% కేటాయించాలంటున్నారు కదా, ఈ 2.5% ఎందుకు కేటాయించాలి, ఎటువంటి మంచి కార్యాలకు దాన్ని ఉపయోగించబోతుంది? ఓకే, ఏ మానవుడైతే ఏ ముస్లిం ఏకోపాసన చేసే ముస్లిం, అలాగే మహమ్మద్ ప్రవక్త గారు చెప్పి నడుచుకునే వ్యక్తి, అతని దగ్గర 7.5 తులాల గోల్డ్ ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఉండి దాని మీద అతను ఆధారపడి ఉండకపోతే ఆ మొత్తం వాల్యూ క్యాలిక్యులేషన్ చేసి 2.5% పేదలకి దానం ఇవ్వాలి. మీరు ఒక ఇనుముని మనం బంగారాన్ని కడిగి మేలిమి అవ్వాలి అంటే హీట్ చేయాల్సి వస్తుంటుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్న ఆస్తిని, మన దగ్గర ఉన్న ప్రాపర్టీని జకాత్ రూపంలో మనం ఇస్తే ఇది పరిశుభ్రం అవుతుంది. నెక్స్ట్, జకాత్ ఇచ్చిన ఆస్తిపై ఎప్పుడు కూడా చోర భయం అనేది ఉండదు, కాలిపోవడం అనేది జరగదు. ఇది మసీదులో ఉండి చెప్తున్న విషయం, ఇది దివ్య ఖురాన్లో కూడా తెలపబడింది. ఎప్పుడు చోర భయం అనేది ఉండదు. ఆ ఆస్తి ఎప్పుడు ప్రొటెక్షన్, ఆ ఆస్తికి అల్లాహ్ ఎప్పుడు ప్రొటెక్షన్లో ఉంచుతాడు భగవంతుడు. అందువలన కంపల్సరీ ఆ 2.5%. అయితే 2.5%కి ఎవరెవరు అర్హులు? మొట్టమొదట తన కుటుంబంలో ఉన్న బీదవాళ్ళు ఫస్ట్ పాయింట్, అలాగే పక్కనున్న బీదవాళ్ళు, అలాగే బాటసారులు, అలాగే మెడికల్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి ఈ అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి ఇచ్చేయాలని కాదు. మొట్టమొదట ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ ప్రిఫరెన్స్ దగ్గర నుంచి అందరికి బట్వారా అవుతుంది. చివరకు మన ఇంటి పక్కన ఉన్న అన్య మతస్థుడికి కూడా జకాత్ ఇవ్వవచ్చు. 100కి 100% ఉంది. దివ్య ఖురాన్ చాలా చక్కగా, ఇస్లాం అనేది ఖడ్గమంత దారమంత సున్నితం. ఇస్లాంలో ఉన్న వ్యక్తి దేవుడు ఒక్కడే అని నమ్మకపోతే అతను ముస్లిమే కాడు. అలాగే యేసుక్రీస్తు, అబ్రహం ప్రవక్త, దావూద్ ప్రవక్తలని నమ్మని ముస్లిం ప్రపంచంలో ఉండడు. ఒకవేళ ఆయన నమ్మితే ముస్లిమే కాడు. ఇది అసలు విషయం. ఎంపీ గారు చూసుకున్నట్లయితే రంజాన్ పండుగ సందర్భంగా శ్రీకాకుళం జామియా మసీదులోని శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే రావడం జరిగింది. రంజాన్ ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసేందుకైతే రావడం జరిగింది. అయితే వారి మాటలో తెలుసుకుందాం, ముస్లిం సోదరులకు అసలు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలని? ముస్లిం సోదరి మనందరికీ కూడా పవిత్రమైన రంజాన్ మాసం
పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా ఈద్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో ఎంతో పురాతనమైనటువంటి జామా మస్జిద్ ఉంది. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి జామా మస్జిద్ తర్వాత అతిపెద్దదైనటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ జామా మస్జిద్ కాబట్టి ఎంత బలమైనటువంటి ముద్ర ఇక్కడ ముస్లిం తాలూకది ఉందో మనం ఒకసారిగా మనం చూసుకోవచ్చు. అటువంటి ముస్లిం సమాజం అందరూ కూడా ఎప్పుడూ కలిసికట్టుగానే బ్రతికాం, కలిసికట్టుగానే సోదరభావంతో ముందుకు వెళ్ళాం. ఆ అల్లాకి దువా ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజు అందరికీ కూడా ఉండాలని మా జిల్లా మీద, రాష్ట్రం మీద, అలాగే పెద్దలు, చిన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరికీ కూడా అల్లా చూసుకొని మంచి మార్గంలో నడిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఉన్నాయి ముస్లిం సమాజం కోసం. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో ఎన్నో చేశాం, భవిష్యత్తులో కూడా ఆ రకంగా చేస్తామని వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఈ పండగ నాడు మరొకసారి ఈద్ శుభాకాంక్షలు వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు. ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ పండుగ సందర్భంగా మీరు ఇచ్చే ఒక మంచి సందేశం ఏమైనా ఉందా? అందరం కూడా కలిసికట్టుగా బ్రతకాలి. ఈ భారతదేశం తాలూకా నిర్మాణంలో అందరి తాలూకా పాత్ర ఉంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కానీ ఇతర మతాలు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఉండి అందరం కూడా దేశభక్తితో, అందరం సమాజం మీద ఉన్నటువంటి ప్రేమతో, సోదర భావంతో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలనేటువంటి బుద్ధితో మనం అందరం కూడా ముందుకు వస్తే సమాజంలో ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉండవు. అది ముఖ్యంగా మనం ఇస్లాం చూస్తే మనం తెలుసుకుంటాం సోదర భావం ఏ రకంగా ఉంటుందనేది. ఇస్లాం చూస్తే అలాగే ముస్లిం సోదర సోదరిమణులను చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి అది ప్రతీకగా తీసుకొని అందరూ సమాజంలో అందరూ కూడా స్ఫూర్తిగా ముందుకు నడవాలని తెలియజేస్తారు. చూసుకున్నట్లయితే కనుక రంజాన్ పండుగ సందర్భంగా అందరూ కూడాను ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ కూడా వచ్చి ఇక్కడ ముస్లిం సోదరులందరికీ కూడాను రంజాన్ శుభాకాంక్షలు అయితే తెలియజేయడం జరిగింది. జామియా మసీద్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.